హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ యురేష్. ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. ఇక ఇవాళ వీడియో విషయానికి వస్తే ఇప్పుడు నేనున్నానండి ఎల్లోరా కేవ్స్లో. ఇది మన మహారాష్ట్రలో ఒక చూడదగ్గ ప్రదేశం అండి. అండ్ అట్ ది సేమ్ టైం వన్ ఆఫ్ ది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గుర్తించదగ్గ ప్రదేశం అండి. అండ్ ఇక్కడ వరకు ఎలా రావాలి, ఇక్కడ మనం చూడాల్సిన ప్రదేశాలు ఏంటని వీడియోలో కవర్ చేద్దాం. నేను అందించే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అండి. వీళ్ళైతే మీకు ఏమనిపిస్తుందో ఒక కామెంట్ కూడా రాయడానికి ట్రై చేయండి. అండ్ లెట్స్ గో ఇంటు ది వీడియో. నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినానండి. ముందుగా రాయదుర్గ్ నుంచి అప్సిగూడ వరకు మెట్రో తీసుకున్నానండి. అక్కడ నుంచి ర్యాపిడో బుక్ చేసుకొని చల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసానండి. ఇక్కడ నుంచి నాగర్సోల్ ట్రైన్ ఉందండి ఫ్రమ్ నర్సాపూర్. ఇది డైలీ రన్ అవుతుంది. నైట్ 8కి పికప్ చేసుకుంటుంది అండ్ మార్నింగ్ 9 కల్లా మనల్ని సంభాజీనగర్లో దింపేస్తుందండి. అనగా ఔరంగాబాద్ అండి, రీసెంట్గా రీనేమ్ చేశారంట. మనం ఎల్లోరా కేవ్స్ చేరుకోవాలంటే ముందుగా ఔరంగాబాద్ లేదా సంభాజీనగర్ని చేరుకోవాలండి. అక్కడ వరకు వెళ్ళడానికి మనకు హైదరాబాద్, ఢిల్లీ అండ్ ముంబై నుంచి అయితే ఫ్లైట్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సంభాజీనగర్కి డైరెక్ట్గా. లేకుంటే ట్రైన్ ఆప్షన్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. స్టేషన్ ముందు దిగుతూనే ముందరికి వెళ్తూనే అక్కడ మనకు ఒక బస్ స్టాప్ ఉంటుందండి. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళగానే బస్సులు ఉంటాయండి సెంట్రల్ బస్ స్టాండ్కి సంభాజీనగర్. డైలీ పాస్ 70 రూపీస్ ఛార్జ్ చేసినారండి, వాళ్ళే రికమెండ్ చేశారు. దీంతో మనం లోకల్ బస్సెస్లో ఈరోజు ఎంత దూరమైన ప్రయాణించవచ్చండి. ఇది సంభాజీనగర్ సెంట్రల్ బస్ స్టాండ్ అండి. ఇక్కడ నుంచి నెంబర్ 42 బస్ ఎక్కితే మనం డైరెక్ట్గా ఎల్లోరా కేవ్స్కి వెళ్ళిపోతామండి. వయా దేవగిరి మీదుగా వెళ్తుందండి. దేవగిరి ఫోర్ట్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రెక్కింగ్ స్పాట్ అండి. ప్రస్తుతానికి నేను టైం లేకపోవడం వల్ల దీన్ని ప్లాన్ చేయలేదు. నెక్స్ట్ టైం ట్రెక్కింగ్ కోసమే ప్లాన్ చేయాలి. ఎల్లోరా కేవ్స్ సంభాజీనగర్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయండి. భారతీయ రాతికళ, శిల్పకళను ఇవి ప్రతిబింబిస్తాయండి. చందరి కొండల నుండి తవ్వబడిన గృహలు హిందూ, బౌద్ధ, జైన దేవాలయాలు, సన్యాసాశ్రమాలు 5వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం మధ్యలో నిర్మింపబడ్డాయంటండి. మొదటి 12 గుహలు బౌద్ధ మతానికి చెందినవండి. వీటి నిర్మాణ కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 800 మధ్యలో ఉంటాయంటండి. 13వ గుహ నుంచి 29వ గుహ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయండి. వీటి నిర్మాణ కాలం క్రీస్తుపూర్వం 600 నుంచి 900 మధ్యలో ఉంటుందండి. 30 నుంచి 34 గుహల వరకు జైన మతానికి సంబంధించినవి ఉన్నాయండి. వీటి నిర్మాణం క్రీస్తుపూర్వం 800 నుంచి 1000 వరకు జరిగి ఉంటుందండి. ఈ గుహలన్నీ పక్కపక్కనే ఉండి ఆ కాలపు పరమత సహనాన్ని చెప్తూ ఉంటాయండి. ఈ గుహల విస్తీర్ణం సుమారు 2 కిలోమీటర్లు. ఈ మొత్తం గుహల నిర్మాణానికి 500 సంవత్సరాలు పట్టిందంటండి. ఇవి యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడ్డాయండి. ఇక్కడ మనకు ఎంట్రీ ఛార్జ్ 35 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అట్లాగే ఛార్జింగ్ వెహికల్స్ ఉన్నాయండి. 35 గుహలు కొంచెం దూరం ఉంటాయి కాబట్టి 40 రూపీస్ ఛార్జ్ చేస్తూ అక్కడికి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. ప్రతి 5 మినిట్స్కి ఒక టాటా ఏస్ ట్రక్ లాంటిది ఉన్నది సీటింగ్ కెపాసిటీతో. ఇవే అండి 30 నుంచి 35 నుంచి ఉన్న జైన గుహలు. ఈ 5 గుహలు జైనులకు సంబంధించినవండి. 32వ గుహలో గోమటేశ్వరుని శిల్పం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇవి క్రీస్తు శకం 9వ శతాబ్దం నుంచి 11వ శతాబ్దం మధ్యలో చెక్కినట్లు గుర్తించారండి. ఈ గుహల్లో జైన మహావీరుడి జన్మ వృత్తాంతాన్ని తెలిపే రాతి శిల్పాలు ఉన్నాయండి. ఎల్లోరా గుహలకు సమీపంలోనే ఒక జ్యోతిర్లింగ క్షేత్రం కూడా ఉందండి. ఇక్కడే కొలువై ఉన్న స్వామిని కృష్ణేశ్వరుడు కూడా అని అంటారండి. దేశంలో ఉన్న పురాతన శైవ క్షేత్రాల్లో ఈ ఆలయం కూడా ఒకటండి. ఎల్లోరా సందర్శించడానికి వచ్చిన యాత్రికులు కృష్ణేశ్వర స్వామిని కూడా తప్పకుండా దర్శించుకుంటారండి మ్యాక్సిమం. ఇక్కడ మెయిన్గా 16th కేవ్ అండి, కైలాస టెంపుల్. ఇటు సైడ్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, అటు సైడ్ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ వ్యూస్ మాత్రం ఆసంగా ఉన్నాయని ఇక్కడ నుంచి చూస్తున్నారుగా మీరు. ఈ గుహలను ఎలా నిర్మించారంటే తడిగా ఉన్న ఇసుకతోనూ ఇల్లు, గోపురాలు కట్టడం అండి. ఇసుకను గోపురంగా చేర్చి లోపల కాలుని కానీ చేతిని కానీ వస్తువును కానీ ఉంచి వాటిని మెల్లగా వెనక్కి తీసి అక్కడ ఇసుకను తొలగించడం వల్ల మార్గాలు ఏర్పాటు చేసి గుహలా ఏర్పడుతుందండి. సరిగ్గా అలాగే కొండలను తొలిచి శిల్పులు గుహాలయాలను నిర్మించారండి.
భారతదేశంలో శిలలను తొలిచే విధానం దాదాపు 2000 సంవత్సరాలకు పూర్వమే ఆరంభమైందండి. మొదట కొండల నుంచి ఏ భూభాగాన్ని ఏ ఆకారంలో తొలగించాలో గీతలుగా గీసుకునేవారండి. ఆ తర్వాత తొలగించడం ప్రారంభించేవారు. మొదట పైకప్పు నుంచి తొలుచుకుంటూ క్రింది భాగానికి వచ్చారటండి. ఎల్లోరా గుహలన్నిటిలో మొదటి గుహ చాలా ప్రాచీనమైనది. రెండో గుహ శిల్పకళతో కూడిన ఒక చైతన్యశాలగా ఉంటుందండి. దీనిలో బుద్ధుడి గురించిన వివిధ మూర్తులు బోధిసత్వుని మూర్తులుగా ఉన్నాయండి. దీనిపై కప్పు పెద్ద పెద్ద 12 స్తంభాలపై ఆధారపడి ఉంటుందండి. ఈ గుహ గర్భాలయంలో సింహాసీనుడైన ఆ బుద్ధుని విగ్రహం ఉంటుందండి. ఈ శిల్ప విగ్రహం చూపులను చాలా ఆకట్టుకుంటుందనడంలో అతిశయోక్తి లేదండి. ప్రస్తుతానికి ఇది నెంబర్ 16th కైలాస ఆలయం మెయిన్ టెంపుల్ అండి. ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా శివాలయం అండి. దీని నిర్మాణం 150 సంవత్సరాలు పట్టిందండి. దీని నిర్మాణానికి సుమారు 7,000 మంది కార్మికులు పాల్పంచుకున్నారని చెప్తున్నారండి. రాష్ట్రకూటులు చెందిన శ్రీకృష్ణ వన్కు దీనికి నిర్మించిన ఘనత దక్కిందండి. ఈ ఆలయం 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందండి. ఆలయం అంతటా రామాయణ, భాగవత, భారత గాథలను శిల్పాలుగా చెక్కినారండి. ఆలయ ఆవరణలో ఒక గోడకు చెక్కిన నటరాజు విగ్రహానికి ఆనాడు వేసిన రంగు నేటికీ ఉందండి. ఎల్లోరాని ఇక్కడి స్థానికులు వేరులి అని కూడా పిలుస్తారండి. ఎల్లోరాను సందర్శించడానికి ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలం చాలా అనువైనవండి. ఇంకా 10వ గుహ, దీనిని విశ్వకర్మ చైతన్యమని అంటారండి. ఇది గొప్ప శిల్ప విన్యాసంతో బౌద్ధ గుహాలయానికి మానంగా వెలుగొందుతుందండి. ఈ గుహాలయాన్ని విశ్వకర్మ గుహగా అని కూడా పిలుస్తారండి. విశ్వకర్మ అనే శిల్పాచార్యుడు ఒక రాత్రిలోనే తన పరివారంతో ఈ గుహలో శిల్పాలను చెక్కాడటండి. అందుకే ఆ గుహకు విశ్వకర్మ గుహాలయంగా పేరు వచ్చిందని ఇక్కడ వారు చెప్తున్నారండి. ఆయన ఒక రాత్రిలో ఎలా నిర్మించారో లేదో అనేది మీ మాంసంకు వెళ్ళకుండా ఈ గుహలను పరిశీలిస్తే అద్భుతమైన శిల్పాలతో చాలా మనోహరంగా ఉంటుందండి. ఇక్కడ 15 అడుగుల బుద్ధ విగ్రహం చాలా శాంతంగా ధ్యానంతో నిమగ్నుడై ఎంతో సుందరంగా ఉంటుందండి. ఇంకా 14వ గుహ, రావణ పరాభవ శిల్పం అత్యద్భుతం అండి. 15వ గుహలో నటరాజ శిల్పం లింగం నుంచి ఉద్భవిస్తున్నట్లు పరమేశ్వరుడు ఆయనను సృష్టిస్తున్నట్లుగా బ్రహ్మ విష్ణు శిల్పాలు ఉంటాయండి. ఇక 21వ గుహను రామేశ్వర గుహాలయం అంటారండి. 22వ గుహను నీలకంఠ గుహ అంటారండి. ఈ గుహలో సప్త మాతృకళలు, గణపతి, నదీ దేవతలు తదితర విగ్రహాలు ఉన్నాయండి. 21, 22 గుహల్లో శివపార్వతుల కళ్యాణం, శివుడు తాండవం చేస్తున్నట్లు శిల్పాలు ఉన్నాయండి. జగన్మోహనమైన ఈ గుహాలయం రాష్ట్రకూటుల నిర్మాణ శైలిని పోలి ఉంటుందండి. మొత్తం మీద ఎల్లోరా గుహల్లో హిందూ మత గుహల్లోని పౌరాణిక కథలను తెలిపే శిల్పాలన్నీ శైవమత ప్రాధాన్యతకు కళకు కట్టినట్లు చూపిస్తాయండి. ఇక కృష్ణేశ్వర జ్యోతిర్లింగ ఆలయం అండి. శివపురాణం ప్రకారం ఈశ్వరుడు అంకితం కలిగిన జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇది ఒకటండి. దీనిని కొన్నిసార్లు గణేశ్వర లేదా గుష్మేశ్వర అనే ఆలయం కూడా పిలుస్తారటండి. గణేశ్వర అనే పదానికి కర్ణప్రభు అనే అర్థం వస్తుందటండి. హిందూ ధర్మ శైవ సాంప్రదాయంలో ఈ ఆలయం ముఖ్యమైన తీర్థయాత్ర ప్రదేశంగా పరిగణిస్తారండి. ఇది చివరి లేదా 12వ జ్యోతిర్లింగం కాంతిలింగంగా పరిగణించబడుతుంది. ఈ తీర్థయాత్ర ప్రదేశంలో ఎల్లోరా గుహల నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఎల్లోరాలో వేరులు అని కూడా పిలుస్తారండి వద్ద ఉంటుందండి ఈ టెంపుల్. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపబడిందండి. ఇది సంభాజీనగర్ వాయువ్య దిశగా 30 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ముంబై నగరానికి తూర్పు ఈశాన్యంగా 300 కిలోమీటర్ల నుండి దాదాపు. కృష్ణేశ్వర ఆలయం దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలికి ఉదాహరణగా చెప్పుకోవచ్చండి. ఎర్రరాళ్ళతో నిర్మించిన ఈ ఆలయం 5 అంచెల శిఖరాలతో కూడి ఉంటుందండి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో వెరులు చెందిన మలోజీ భోసలే ఛత్రపతి శివాజీ తాతగారండి. తర్వాత 18వ శతాబ్దంలో రాణి అహిల్యాబాయి హోల్కర్ చేత తిరిగి పునర్నిర్మింపబడిందండి. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయం, గయాలోని ఒక విష్ణు ఆలయం, ఒక పెద్ద శివాలయ జ్యోతిర్లింగాలు ఆలయంగా పరిగణించే సోమనాథ్ ఆలయాలు వంటి ప్రధాన హిందూ దేవాలయాలు కొన్నింటిని తిరిగి నిర్మింపబడిన ఘనత మన అహిల్యాబాయి హోల్కర్కి దక్కిందండి.
భారతదేశంలోని జ్యోతిర్లింగ ఆలయాల్లో 240 అడుగుల పొడవు, 185 అడుగుల ఎత్తుగల అతి చిన్న ఆలయంగా చెప్పుకోవచ్చండి. ఈ ఆలయానికి సగం దూరంలో ఉన్న విష్ణువు దశావతారాలు 24 స్తంభాలపై పెద్ద వరండాలో ఎర్రరాతి చెక్కబడిన దేవాలయం నిర్మింపబడి ఉందండి. ఈ స్తంభాలపై శివుని వివిధ ఇతిహాసాలు, పురాణాలను సంహరించే శిల్పాలుగా చెక్కబడి ఉన్నాయండి. ఇందులోని గర్భాలయం 17 అడుగుల పొడవు, 17 అడుగుల ఎత్తు కలిగిన లింగమూర్తి తూర్పు వైపుకు తిరిగిన ముఖంతో ప్రతిష్ఠింపబడి ఉందండి. కోర్టు హాల్లో నంది విగ్రహం ఉంటుందండి. కృష్ణేశ్వర ఆలయం మహారాష్ట్రలో దీనిని ఒక గౌరవనీయమైన ఆలయంగా పరిగణిస్తారండి. ఈ ఆలయంలో అనేక హిందూ దేవతల శిల్పాలు ఉన్నాయండి. జ్యోతిర్లింగాలలో ఆఖరిదైన కృష్ణేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే కానీ జ్యోతిర్లింగ యాత్ర సంపూర్ణం కాదని అంటారండి. మరియు ఆలయ గర్భగుడిలో దర్శనానికి వెళ్ళేటప్పుడు మన షర్ట్ని రిమూవ్ చేసి అక్కడ దర్శనం చేసుకోవాల్సి వస్తుందండి. మనం మాట్లాడుకున్నటువంటి కృష్ణేశ్వర ఆలయం ఇంతవరకు ఇదేనండి ఎంట్రన్స్ 12th జ్యోతిర్లింగ. మన మొబైల్స్ని అక్కడ పెట్టేసి మొబైల్ ఫోన్స్ అలా ఉండవండి లోపలికి. 10 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. లోపల దర్శనానికి వెళ్తే దీపావళి టైం కాబట్టి పెద్దగా రష్ ఏం లేదు, త్వరగానే దర్శనం అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.